ఆయన సమయం వచ్చిందంటే ఎవ్వరు ఆపలేరు. ఆయన సమయం వచ్చిందంటే ఏ ఆటంకం కూడా ఆపు చేయలేదు. నమ్ముతారా? ఆయన సమయం వస్తుంది, ఆయన ద్వారం తెరుస్తాడు, ఆయన మార్గం తెరుస్తాడు, ఆయన తలుపు తెరుస్తాడు. నేను తలుపు తెరిస్తే మూయగలిగిన వాడెవడు అని వాక్యంలో రాసింది కదా. నేను మూసిన తలుపుని తెరవగలిగిన వాడెవడు అని రాయబడి ఉంది కదా. ఇఫ్ గాడ్ ఓపెన్స్ ద డోర్, హూ కెన్ స్టాప్ ఇట్? అందుకని మీరు ఆతురపడి ఆవేశపడి నాకు ఇప్పుడే కావాలి అని ఇట్లా తప్పైన రీతిలుగా తప్పైన స్థితిలో సంపాదించుకున్నారంటే గొప్ప నష్టము. డోంట్ లుక్ ఫర్ ఇమ్మీడియట్ ప్లెజర్. ఇప్పటికిప్పుడే నేను సంతోషం పొందాలని ఎప్పుడు ఆశపడకండి. ఆయన సమయంలో ఆయన ఇష్టానుసారంగా ఆయన మార్గం తెరుస్తాడని నమ్మండి, విశ్వసించండి. ఆయన ఇష్టానుసారంగా నడిపిస్తాడు. ఆయన నమ్మిన వాడు ఏ ఒక్కడు కూడా సిగ్గుపడనీయడంట. మిమ్మల్ని సిగ్గుపడనీయడు. మీరు అనుకుంటున్నారేమో నా టైం అయిపోతుంది, నా సమయం అయిపోతుంది, నా వయసు అయిపోతుంది, నాకు ఇంకేం లేదు, ఇంకేం అవకాశం లేదంటే ఆయన నమ్మిన వారిని ఎప్పుడు ఆయన సిగ్గుపడనీయడు. ఆయన పైన విశ్వాసం ఉంచి ఆయన పైన ఆధారపడితే తప్పకుండా మిమ్మల్ని ఎప్పుడు సిగ్గుపడనీయడు. మీరు మాత్రం రాజీ పడకండి. రాజీ పడి ఆశపడి ఆతురపడి తప్పైన కార్యాలు చేయకండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో ఏమని ఉంటుందంటే, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. తన ఐశ్వర్యం అకార్డింగ్ టు హిస్ రిచెస్ హీ విల్ మీట్ ఆల్ యువర్ నీడ్స్. మీ ప్రతి అవసరమును ఆయన తీరుస్తాడంట. నమ్ముతున్నారా? ఆయన ఐశ్వర్యం చొప్పున, ఆయన సమయంలో, ఆయన తెరిచిన మార్గంలో. సో డోంట్ లుక్ ఫర్ షార్ట్ కట్స్, డోంట్ లుక్ ఫర్ ఇమ్మీడియట్ గ్రాటిఫికేషన్, ఇమ్మీడియట్ సాటిస్ఫాక్షన్ కోసం ఇప్పుడు లేకపోతే షార్ట్ కట్స్. ఇలాగ చేస్తే నేను త్వరగా గొప్పవాడిని అవుతాను, గొప్పదాని అవుతాను, ఇలాగ చేస్తే నా ఆశ తీరుతుంది, ఇలాగ చేస్తే అని అటువంటి మాటలు ఆపివేయండి. ఇమ్మీడియట్గా కావాలంటే మనము చాలా ఆయన ఇచ్చినవి పోగొట్టుకోవాలి. అంటే ఆయన పిలుపుని పోగొట్టుకోవాలి, ఆయన తలాంతులు పాతి పెట్టేయాలి. అవన్నీ పెట్టిన తర్వాత మనము ఆ షార్ట్ కట్లో మొత్తానికి నాశనం అయిపోతూ ఉంటాం. సో డోంట్ లుక్ ఫర్ షార్ట్ కట్స్. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరం తీరుస్తాడని నమ్మండి. లొంగిపోకండి, విశ్వాసాన్ని కోల్పోకండి. అపవాది తెచ్చేది ఎప్పుడు ఫస్ట్లో ఇంపుగా కనిపిస్తుంది, ఆనందంగా కనిపిస్తుంది, చాలా ప్రేమించేవారుగా కనిపిస్తారు. ఇప్పుడు మీ దేవుని చిత్తంలో లేని వారు కూడా మీకు చాలా ప్రేమగా కనిపిస్తారు. అదే ప్రేమ దేవుని రాజ్యంలో ఉన్న వారి దగ్గర నుండి పొందుకోలేరేమో. బట్ డోంట్ ఫాల్ ఫర్ దట్. దానికోసం పడకండి. అందుకనే ఆ అవ్వ కూడా ఇంపుగా ఆ ఫలము చాలా ఇంపుగా చాలా మంచిగా అనిపించిందంట. అపవాది అట్లా చేస్తాడు. ఎందుకు? అది చూడటానికి ఇంపు, దాని లోపడంతా కుళ్ళిపోయిన గబ్బే కదా. అదే రీతిగా ఈ లోకము కూడా ఇంపుగా మనకు కనిపిస్తుంది. బట్ దాని లోపల దిగామా దానంత నాశనం, దానిలోనంత కుళ్ళు పట్టిన జీవితం ఇంకా వేరే దాంట్లో ఉండదు. సో గమనించండి. ఇప్పుడు ఇంపుగా కనిపించుండొచ్చు, ఇప్పుడు అందరు ప్రేమగా మాట్లాడుతుండొచ్చు. ఆ ప్రేమ మాటలకి, ప్రేమగా పలకరింపులకి పడిపోకండి. లేకపోతే చూడటానికి బాగున్నారని దానికి పడిపోకండి. డోంట్ ఫాల్ ఫర్ ఎనీథింగ్, డోంట్ కాంప్రమైజ్ ఫర్ ఎనీథింగ్. ఇన్ గాడ్స్ కింగ్డమ్, దేవుని రాజ్యంలో ప్రతిది కూడా కష్టంగా ఉంటుంది ప్రారంభంలో. ద ఆపోజిట్ ఏంటిదంటే దేవుని రాజ్యంలో, అపవాది రాజ్యంలో ఏంటిదంటే, అపవాది రాజ్యంలో ఎవ్రీథింగ్ లుక్స్ సో బ్యూటిఫుల్ అట్ ద బిగినింగ్, అట్ ద స్టార్ట్. అందుకని అంటాడు యేసు ప్రభు, బ్రాడ్ వే అండ్ నారో వే, ఇరుకైన మార్గము, విశాలమైన మార్గం. అపవాది మార్గంలో ఎప్పుడు అన్ని చాలా మంచిగా అనిపిస్తుంది, అందరూ చాలా బాగా ఉంటున్నట్టు, అందరూ చాలా ప్రేమగా మాట్లాడినట్టు. కానీ లోపలికి వెళ్తూ ఉంటే దాంట్లో ఉన్న విషము బయటపడుతుంటుంది. కానీ దేవుని రాజ్యంలో గొప్పతనం ఏంటిదంటే, బయట ఫస్ట్ మనకి దేవుని కోసం మనం రక్షించబడిన వెంటనే అందరు చెప్పేది ఏంటంటే, రక్షించబడిన తర్వాత ఎటువంటి సమస్యలు వస్తున్నాయి, రక్షించబడిన తర్వాత ఇంతగా మేము బాధపడుతున్నాం, రక్షించబడిన తర్వాతనే మాకు ఇంత నష్టం కలిగింది అంటే, ఇట్స్ ఆల్వేస్ లైక్ దట్. ప్రేజ్ గాడ్ దట్ యూ హ్యావ్ ఇట్ లైక్ దట్. దేవుని స్తుతించండి. మీరు కష్టపడుతున్నారంటే దేవుని స్తుతించండి. ఎందుకంటే దేవుని రాజ్యంలో ఎప్పుడు మొదట అన్ని కష్టంగా ఉంటుంది, అన్ని నష్టంగా ఉంటుంది, అన్ని బాధగా ఉంటుంది, అన్ని వేదనగా ఉంటుంది. కానీ ఎలాగ ఆయన మార్గము విశాలపరుస్తాడు. అది దేవుని రాజ్యం. సో ఇది ఇరుకుగా ఉంది, ఇది కష్టంగా ఉంది, లేకపోతే ఈ వ్యక్తి ఇలాగున్నాడు అవి చూడకండి, అలా చూడకండి. కానీ ఇది దేవుని చిత్తము, ఇది దేవుని ఇష్టం అని మీరు మొండికెత్తి లేకపోతే తెగించి ముందుకెళ్ళండి. దేవుడు మీరు ఎల్లగా ఆయన ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తాడు, ఆయన విశాలపరుస్తాడు, ఆయన గొప్ప స్థితికి
అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన స్థితిలో దేవుడు మనల్ని నిలుపుతాడండి. నమ్ముతారా?